4,00,000 అనుకున్నది. నాకు కూడా అంత అంకె గుర్తులేదు. 13 లక్షలు నేను వెళ్ళాను. 13 13 అంటే లక్షలా? ఆల్రెడీ అందులో 8 9 ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఏదో గ్రీన్ జోన్ అది వాళ్ళు ఏదో పెట్టారు కదా, అంబానీ వాళ్ళు పెట్టేది కాక అవన్నీ ముందు వచ్చేసినాయే. అవి కూడా కలిపి 13 అని చెప్పారు. లేదు లేదండి, ముందు అసలు ఏవి రాలేదు. రాలేదు కాదు, కమిట్మెంట్ అయ్యి ఉన్నాయి. వచ్చినాయి అని కాదు, అప్పుడు కమిట్మెంట్ అయ్యి ఉన్నాయి. అవి కాక 4 లక్షలు కొత్తగా వచ్చినాయి అని చెప్పారు ఆ రోజు. నేను ఏదైనా ఈ రోజు చాలా వర్క్స్ ప్రారంభించారండి. ఆదాని వాళ్ళు కానివ్వండి, అంబానీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే వేరే సంస్థలు కానివ్వండి. ఇక ఇవేది ఇప్పుడు విప్రో లాంటి సంస్థలన్నీ వచ్చేసినాయండి, వైజాగ్ వచ్చేసినాయి. రేపు ఏదో ఓపెనింగ్ ఉంది ఈ పెద్ద సంస్థనే, అమెజాన్ అనుకుంటాను, అమెజాన్ అనుకుంటే ఏదో మొత్తానికి అన్ని వచ్చేది. తర్వాత వీళ్ళు కూడా మన ఆర్బిఐ శాఖ అక్కడ స్టార్ట్ అయిపోయిందండి. అవి కాక వేరే మన కమిట్మెంట్స్ ఏవైతే జరిగినాయో వాళ్ళంతా కూడా వర్క్స్ ప్రారంభించారండి. తర్వాత దీనికి సంబంధించి కూడా మన ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటివి కూడా ప్రారంభమైపోయినాయి. ఒక్కసారి రండి, ఏమేమి ఎక్కడెక్కడ ప్రారంభం కాంటే లిస్ట్ మా దగ్గర ఉంటుంది, పంపిస్తాను నేను మీకు. ప్రతిదీ ప్రాక్టికలేనండి. అలాగే ఒక్క నిమిషం ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఇది కంటిన్యూ అవుతుంది దాని గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు అభివృద్ధి చేశామని చెప్తున్నారు, కొన్ని నాకు తెలుసు, తెలియదని నేను అంటున్నాను. అయితే నేను అసెంబ్లీలో చూసినా కానీ లేకపోతే సోషల్ మీడియాలో చూసినా కానీ నాకు మంత్రులు అనుకోండి, ఎమ్మెల్యేలు అనుకోండి, వీళ్ళు అభివృద్ధిని గురించి చెప్పటం తక్కువ, చంద్రబాబుని తిడటం ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు చంద్రబాబు గారిని తిట్టుకోండి, అది మీ పర్సనల్. పర్టికులర్గా అసెంబ్లీలో కూడా సన్నాసి, వెధవ ఇటువంటి మాటలు మాట్లాడటం అనేది అబ్జెక్షనబుల్ ఎవరికైనా కానీ. అప్పుడు వాళ్ళు మన జగన్ గారిని తిట్టిన ఎవరిని, ఏ ముఖ్యమంత్రిని కానీ మాజీ ముఖ్యమంత్రిని కానీ ఎవరైనా అటువంటి మాటలు మాట్లాడతాం అబ్జెక్షనబుల్. అవి నా లెక్క ప్రకారం అయితే రికార్డ్స్లోంచి కూడా తొలగించాలి. తొలగిస్తున్నారో లేదో నాకు తెలియదు, అది నాకు తెలియదు. బట్ ఏంటంటే అసలు ఆ మాట్లాడనివ్వటం కూడా తప్పు అంటాను. దానికి 10 మంది మంత్రులు ఆ మాటలు మాట్లాడతాం అనేది అనవసరం. ఇప్పుడు మీరు చెప్పిన డెవలప్మెంట్ నిజంగా జరిగి ఉంటే దాని గురించి నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్తున్నారు, ఏదో మెడికల్ కాలేజీలు వచ్చినాయి, ఓపెన్ చేశారు, నాడు నేడు అని స్కూల్స్ ఏవో చేశారు, ఇటువంటి చాలా చెప్తున్నారు. అవన్నీ చాలా వరకు కొంతవరకు నిజాలు ఉన్నాయి, కొంతవరకు జరుగుతున్నాయి అని అబద్ధాలు. ఇప్పుడు 7 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయినాయి, 5 ఓపెన్ అయినాయి, 2 ఇంకో కాకపోతున్నాయండి. మొత్తం నెక్స్ట్ ఇయర్ ఏదో పెట్టారు, ఆ టైం నాటికి 16 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయిపోతాయండి. అలాగే పోర్టులు అండి, పోర్టులు మొన్ననే అవనిగడ్డ పోర్టు సీఎం గారు ఒకటి ఓపెన్ చేశారు అంటే, శంకుస్థాపన చేశారంటే వర్క్ వెంటనే స్టార్ట్ అవ్వాలి, అప్పటి వరకు వెయిట్ చేస్తారు ఆయన. అట్లా ఆ విధంగా ఆ పోర్ట్ మూలాంపేట దగ్గర ఆ పోర్టు స్టార్ట్ అయిందండి. అలాగే ఫిషరీస్ సంబంధించినటువంటి ఏమంటారు హార్బర్స్, ఇట్లా ఎన్ని అంటే అండి, ఈరోజు జిఎస్టీలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 ఉందంటే ఎక్కడి నుంచి వస్తున్నట్టండి డెవలప్మెంట్ లేకపోతే. ఓ పక్క అనుకున్న ప్రకారం చంద్రబాబు నాయుడు మీరు రెండోది, ఇది వీళ్ళు తిట్టుతున్నారన్నారు కదా, ఇప్పుడు తిట్టేవాళ్ళు ఎక్కువ మంది లేరండి. వాళ్ళు అసలు స్టార్ట్ చేసింది ఎవరనేది అందరికీ తెలుసండి. ఎంత భయంకరమైన భాష అంటే పాపం ఒక ముఖ్యమంత్రిని అండి, పోనీ మిగిలిన మీరు ఇప్పుడు మంత్రులు తిట్టుకోండి, ఎమ్మెల్యేలు తిట్టుకోండి, లేదా పార్టీ వాళ్ళు ఎలాంటి భాష అయినా వాడండి. ఈ రాజ్యాంగంలో మనం అత్యంత గౌరవం ఇచ్చేటువంటి వాళ్ళు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, అలా గవర్నర్లు, రాష్ట్రపతులు కదండి. వాటి విలువను తీసేసింది ఎవరండి? ఈ ప్రతిపక్షం కదా, ఈ చంద్రబాబు నాయుడు వర్గం కదండి. ఇప్పటికి కూడా ఎటువంటి ఆఖరికి సరిగా లాక్ కట్టుకోవటం రానటువంటి లోకేష్ కూడా పిచ్చి భాషలో ముఖ్యమంత్రి గారిని అలా తిట్టుకుంటూ పోతుంటే ఎవరు భరిస్తారండి? ఎంతకాలం భరిస్తారండి? అది భరించొద్దండి. అది అసలు నేననేది కాదు, అసెంబ్లీలోనండి వాళ్ళ భాష చూస్తే ఈయన అపోజిషన్ లో ఉన్నప్పుడు జగన్ గారు వాడారు, తప్పు తెలుసు, ఎంత భయంకరమైన భాష. రోజు కూడా చెప్పాను, వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, రేపు అనుభవిస్తారని చెప్పాను. కానీ ఈ రోజు అట్లా మాట్లాడే, కానీ ఇప్పుడు ఎవరు అట్లా మాట్లాడే వాళ్ళు లేరండి.
కాకపోతే ఎందుకు ఎందుకంటే నిన్నగాక మొన్న నాన్నగారు వెధవా సన్నాసి కొడాలి అంటున్నారు. నాని అసలు భాష తప్పదు. అదేనండి. కొడాలి నాని ఎందుకంటే ఆయన తిన్న తిట్లల్లో అది చాలా కొద్దిగా అండి. అంత భయంకరమైన భాష పాపం. ఆయన కుటుంబాన్ని, ఆయన్ని మామూలు గాదు. మీకు తెలీదు. మీరు అటువైపు చూస్తున్నారో లేదో తెలీదు గాని వాళ్ళు తిట్టే తిట్లు ఎట్లా అండి, ఆఖరికి నరుకుతాం, చంపుతాం, పోగులు పెడతాం. ఏంటండి ఇది, అసలు ఏ వ్యవస్థలో ఉన్నాం? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా? ఒక ఎమ్మెల్యేని పట్టుకొని చంపేస్తాం, నరికేస్తాం, నిన్ను అంతం చూస్తాం అని మాట్లాడుతూ ఉంటే వాళ్ళు, ఆయన తిట్టేది మామూలుగా ఓ పల్లెటూరు భాష అండి అది. అది ఆ, ఎవరైనా తప్పమ్మా, అది వీళ్ళైనా చెప్తున్నా, ఆయన వాళ్ళైనా కూడా చాలా మార్చుకున్నారు ఈ ఎవరైనా మధ్య కూడా. ఎవరైనా తప్పు. నేను అనేది అది వీళ్ళే తప్పని కాదు. ఇదేంటంటే వీళ్ళని ఎందుకు నేను ఎక్కువ పేరు పెడతానంటే, రెస్పాన్సిబుల్, వాళ్ళ రాజ్యం వెళ్తున్నారు కాబట్టి వీళ్ళ మీద బాధ్యత ఎక్కువ ఉంది. ఇక బాధ్యతాయుతంగా ఉండాలనేది ఇప్పుడు పాయింట్ నాకు. నాని వేరండి, అతను ఒక పల్లెటూరు భాష మాట్లాడతాడు. అతని బాధ అతనిదండి. అతను తిన్న తిట్లల్లో అది తిట్టే చాలా కొద్దిగాని మరి ఆలోచిస్తే. కానీ ఇంకెవరైనా మీరు మాట్లాడతారండి. సమర్థించడం తప్పు, అది సమర్థించుకోవద్దు. సమర్థన కాదండి. అవతల భాష వింటే కడుపు అవునండి, మండుతుందండి ఎవరికైనా. అవునండి. మీరు అసెంబ్లీలో తిట్టుకోండి, బయటికి వెళ్ళి తిట్టుకోండి, ఎన్నన్నా తిట్టుకోండి, మాకు సంబంధం వాళ్ళు లేదు. అసెంబ్లీలోనే కదండి వాళ్ళు తిడుతుంది. తిడతారు, వాళ్ళు గాడిదలు కాస్తే మనం గాడిదలు కాస్తాం, వాళ్ళ బుద్ధి వాళ్ళు లేకపోతే మనకు బుద్ధి అసెంబ్లీలోనే ఉండదా? కదా అబ్బాయిని తిట్టింది. వాళ్ళకి బుద్ధి లేకపోతే మనకు బుద్ధి ఆ, ఉండాలిగా. ఎవరో ఒకళ్ళు ఉండాలిలేండి ఆ విధంగా సమాధానం చెప్పేవాళ్ళు. లేకపోతే నోరు మరీ అదుపు లేకుండా అయిపోతుందండి. కంట్రోల్ చేసుకుంటారు, అదే అదే కంట్రోల్ విధంగా చేస్తారు. అండి, వాళ్ళ ఐటీడీపీలో మీ దృష్టికి వస్తున్నాయో లేవో మహిళలనండి అసలు బట్టలు ఊడదీసి అక్కడ నిలబెట్టి అవమానాలు చేస్తున్నారండి. గొప్పింటి ఆడవాళ్ళందరినీ కూడానండి. ఇప్పుడా అవునండి. ఎంత దారుణాతి దారుణం. దాని మీద కూడా కేసు బుక్ అయింది మొన్న. ఈ సైబర్‌లో నేను కూడా కంప్లెయింట్ చేశాము. ఒకరోజు టీవీలో మొత్తం కూడా చూసి దాని మీద చర్చ కూడా పెట్టారు. ఎంత బాధాకరమైన విషయం అంటే, వాళ్ళు మరీ లోకేష్ వచ్చాక ఈ పార్టీ పద్ధతులన్నీ మారిపోయినాయండి. చాలా అసహ్యంగా. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఇంత హీనంగా ఎప్పుడు ప్రవర్తించాడని నేను అనుకోలేదండి. కానీ కొడుకు ప్రవేశం దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా మహిళల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం అండి అతి దారుణంగా. ఇక వాళ్ళు అసలు ఏ స్థాయిలో ఉన్నారనేది కూడా లేకుండా తీసుకురావటం, వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా అక్కడ వాళ్ళకు ఒకటి అంటగట్టడం, అంత దారుణం దిగజారిపోయినటువంటిది. దానికి బాకా ఊదేటువంటి ఈ పచ్చ మీడియా, ఇట్లాంటి వ్యవస్థలో ఇలాంటి వ్యక్తులను భరించాలండి. వాళ్ళకేదో నాని లాంటి వాళ్ళు కొంచెం గట్టిగా సమాధానం చెప్తే అది తప్పని ఎలా అంటామండి? సమాధానం చెప్పారు కదా, సమాధానం ఎలా లేదండి. ప్రజలు చెప్పారు కదా. ఇప్పుడు మీరు ఇందాక కూడా ఇంకొక మాట అన్నారు, పద్దాకి చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు, మన అభివృద్ధిని గురించి మనం చెప్పుకుంటూ పోతే సరిపోతుంది కదా అన్నారు. ఏమండి, ఎంత స్థాయిలో వాళ్ళ ప్రచారం ఉంటా ఉందంటే వాళ్ళు చేసేది, అది ఖండించకపోతే ఎప్పటికప్పుడు భరద్వాజ్ గారు అసలు వాళ్ళు చాలా తీవ్ర స్థాయిలో అండి. ఒకటి కాదు వాళ్ళకి, వాళ్ళు మొత్తం లక్షల కోట్లు సంపాదించారు. ఆ డబ్బును మళ్ళీ ఇలా ఖర్చు పెడుతున్నారు. పెయిడ్ ఆర్టిస్టులను అరేంజ్ చేసుకున్నారు. ఎటువంటి పనికి తిట్టేవాళ్ళు ఎంత బాగా తిట్టగలిగితే వాళ్ళకి అంత భారీ స్థాయిలో జీతం ఇస్తారండి. వాళ్ళని పెట్టి వాళ్ళ పని ఇదే, ఇంకే రెండో పనే లేదు. అందులో జడ్జీలను కూడా పాపం, ఒకడు ఉద్యోగం పోగొట్టుకున్న జడ్జి కూడా ఉన్నాడు, ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరి పని ఏంటంటే తెల్లవారు లేచి మలుకొని రాత్రి 12 దాకా వాళ్ళ టీవీలో కూర్చుంటారు కోట్లు వేసుకొని. ఇక జగన్ని, పార్టీని, మమ్మల్ని అందరినీ ఈ భయంకరమైన తిట్లు తిట్టడమే వీళ్ళ పని. ఇలా చేసేటప్పుడు వాటి ఖండం చేయకపోతే ఈ ప్రచారమే నిజమైన ప్రజల్లోకి పోదంటారా? వాటిని మనం ఎదుర్కోకపోతే, నేను చెప్తున్నా, మీరు ఎదుర్కోవద్దని నేను అంటల్లా. మీరు ఎదుర్కోండి. అందుకని చంద్రబాబు అభివృద్ధిని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందంటున్నా. అయ్యో అది ఎక్కువ ఉందంటున్నా. అది ప్రపంచానికి తెలిసేటట్టు ఉండాలి. ఇప్పుడు ఇవాళకి కూడా చాలా మంది చంద్రబాబు నాయుడు గారు దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేశారు అని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మొన్న కూడా ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇక్కడ కొన్ని చోట్ల వినండి 10 మంది 20 మంది 100 మంది వదిలేసేయండి వాళ్ళు, లేకపోతే జనాన్ని తీసుకొచ్చారా కూడా వదలండి. నిజంగా కూడా నమ్మేవాళ్ళు ఉన్నారు, నిజంగా ఉన్నారు. వాళ్ళు నెంబర్ వదిలేసేయండి. అంటే ఎంత 30 ఏళ్ల కింద చేసిన దాన్ని అతను చెప్పుకుని ఇప్పటికి బతున్నారంటే, మీరు చేసింది ఎందుకు చెప్పుకుంటానికి సిగ్గుపడుతున్నారు అనేది నా పాయింట్. అయ్యో, ఇందులో సిగ్గుపడాల్సిందే ఉందండి. మంచి చేసినప్పుడు మనం చెప్పాలి కదా అంటాను.
భరద్వాజ్ గారు, మేము చెప్తూనే ఉన్నాము. మా సోషల్ మీడియా ద్వారా దాన్ని ఎప్పుడు ఓవర్ పవర్ చేస్తున్నాయి. జరుగుతోంది. మీరే అలాగే ఓవర్ పవర్ ఎన్ని చేస్తున్నారు. లక్షల ఉద్యోగాలు వచ్చినాయో ఈయన వచ్చిన తర్వాత. ఆర్టీసీ మొత్తాన్ని ప్రభుత్వంలో అవును, తీసుకొచ్చారా? అవును, అంతకుముందు కార్పొరేషనే కదండి అవును, ఆర్టీసీ. అవును. మరి వాళ్ళు ఎంతమంది వాళ్ళే ఉద్యోగం కల్పించినట్టే కదండి. ఆఖరికి మొన్న వాళ్ళకు కూడా పెన్షన్ సౌకర్యాలు ఆల్రెడీ అన్నీ ఇచ్చారు. ఉద్యోగస్తులే, ఉన్న ఉద్యోగస్తులే అలాగే కదా. అలాగే 4 లక్షల మంది మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం జరిగిందండి. ఉమ్. వీళ్ళు వాలంటరీ వ్యవస్థ కానివ్వండి, ఆ తర్వాత సెక్రటేరియట్ల వ్యవస్థలో కానివ్వండి. అది కాకుండానండి వాలంటీర్ ఇంకా వ్యవస్థ 1,00,000 మందికి 5,000 కదమ్మా, అది పెద్ద ఉద్యోగం కింద ఉంది. బట్ ఏదో ఒక ఉపాధి అనుకుంటే ఓకే కదా అండి. అసలు ఏమీ లేని వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఏదో ఒక శాలరీస్ కూడా ఉపాధి. పెంచారు కదా. అవును. శాలరీస్ పెంచారు. ఆ స్థాయిలు 15,000 20,000 దాకా వెళ్ళిపోయినాయండి. ఉమ్. హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఉన్న చోట వాళ్ళు ఇంట్లో ఉంటూ ఒక 50 ఇళ్ళు చూసుకొని మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి అన్నం తినొచ్చు వాళ్ళు. అవును. అలా నెల తిరిగేసరికి వాళ్ళ శాలరీ వాళ్ళకి వస్తూ ఉంది. ఇట్లా అవి కాక చాలా మందికి జాబ్స్ వస్తానే ఉన్నాయండి. ఇప్పుడు అనుకున్నట్టుగా అలాగే మీరు అన్నట్టుగా హాస్పిటల్స్ అండి ఇవి వస్తున్నాయి. డాక్టర్స్ని ఎంతమందిని రిక్రూట్మెంట్ చేశారండి మొన్న. అలా ఎంప్లాయ్మెంట్ అనేది నాకు తెలిసి నా కళ్ళారా చూస్తుంది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనేనండి. భారీ స్థాయిలో ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఎక్కడ అవకాశం అంటే అలాగే మొన్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేశారండి. ఉమ్. అది ఉద్యోగం కాదా? ఇట్లా లెక్క వేస్తే కొన్ని లక్షల మందికి ఇక్కడే ఉద్యోగాలు వచ్చాయండి. అలాగే దానికి సంబంధించినటువంటి వాటిని కూడా కల్పిస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు పల్లె డాక్టర్ ఇది పెట్టారండి. అవును. అక్కడికి వచ్చేసరికి నీకు ఒక డాక్టర్ వెళ్తేనే లాభం లేదు కదా. ప్రాథమిక స్థాయిలో అక్కడ ఒక చిన్న హాస్పిటల్ ఉండాలి, దానికి సంబంధించిన నర్సు. ఎక్విప్మెంట్ ఉండాలి, నర్సు ఉండాలి, ఒక కంపౌండర్ ఉండాలి. ఇదంతా కూడా జాబ్సే కదండి. అవును. అదంతా కూడా ప్రజలకు ఒకవైపు ప్రజల సంక్షేమం, ఇంకొక వైపు ఉద్యోగం. ఈ రెంటిని కూడా మిళితం చేసి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం అండి. నాకు తెలిసి భారతదేశంలోనే ఇట్లాంటి ఒక మంచి ప్రభుత్వం ఎక్కడా లేదండి. అయితే ఈ ప్రభుత్వం ఏ మంచి పని తలపెట్టినా కూడా అదే రోజు వాళ్ళు ఏదో గొడవ పెడతారండి. దాన్ని డైవర్ట్ చేయటం కోసం, ప్రజల్లోకి వెళ్లకుండా చేయటం. మీరు ఇందాక అన్నారు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారని. మేము ఎంత చెప్పినా మాది ఒక గొంతు అయినట్టయింది. 10 గొంతులు అరుస్తున్నాయండి. వాళ్ళ అల్లరి ఏదో చేస్తారు, ఇదేమి లేదని. ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది పైత్యం వాళ్ళకి. అన్నీ నేనే తెచ్చాను, నేనే కనిపెట్టాను. ఈ సొంత డబ్బా ఎక్కువైపోయిందండి. సెల్ ఫోన్ ఈయన కనిపెట్టాడా? అసలు ఐటీ ఈయన తెచ్చాడండి. అన్ని వీళ్ళ ఇవి ప్రచారమే కదండి. తీరా చూస్తే మొత్తం రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ఆయన తెచ్చారు భారతదేశానికి. ఆయన విదేశాల్లో చదువుకున్న ఈయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు? 96లో అయ్యాడు. అప్పటికే సెల్ ఫోన్ లేవండి. మొట్టమొదటిగా బుద్ధదేవ్ భట్టాచార్య సెల్ ఫోన్ నుంచి మాట్లాడారని మొన్న అన్ని ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి. అలాగే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హైటెక్ సిటీ ఉన్న చోట అంతకుముందు ఆయన అక్కడ శంకుస్థాపన చేసి ఒక చిన్న బిల్డింగ్ కట్టారండి. దాన్ని ఈయన హైటెక్ సిటీ ఒక్కటే కట్టాడు, అది కూడా స్వార్థం కోసం. చుట్టూ ఉండే ల్యాండ్స్ అన్ని కూడా ఆక్రమించి ఈరోజు జైబేర్ ఎట్లొచ్చిందండి? ఎవరెవరు బినామీలు మొత్తం బయటకు వస్తాయండి. నిజంగా ఈ కేసు ఇలా జరిగితే ఇన్వెస్టిగేషన్ గనక ఇంకా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.